అయ్యా అయ్యా చూసారా, నా కూతురు వచ్చేసిందయ్యా. మా బాను తిరిగొచ్చింది. నువ్వేమైపోయావోనని ఎంత కంగారు పడ్డామో తెలుసా? నేనిక్కడే ఉంటే ఘోరం జరుగుతుందని ఆధారాలు సంపాదించడానికి వెళ్లాను. భానుమా, సాక్ష్యాధారాలు తీసుకొచ్చావా? ఏవి, ఎక్కడున్నాయి? కాగితాలక్కర్లేదక్కా, జీవితాలు నిలబెట్టడానికి దేవుళ్లా వచ్చారు. అమ్మా అమ్మా, ఒక్క నిమిషం ఆగమ్మా. నీకో విషయం చెప్పాలమ్మా. చెప్పన్నా? ఏంటమ్మా, లిఫ్ట్ కావాలా? కాదు, నీ ఫోన్ కావాలి. ఉండి ఒక నిమిషమే. ఇదిగో ఫోన్ తీసుకో. హలో. హలో సార్, పోలీస్ స్టేషనా అండి? అవునమ్మా, ఎవరు మాట్లాడేది? సార్, ఆ రోజు పెళ్లి ఆపించి పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏమే? అవును సార్, భానుమతి నాకు ఫోన్ చేసిన విషయం నేనెవరికీ చెప్పలేదు. కానీ భువన ఎస్ఐ గారికి చెప్పడం వల్లే మీరు లాకప్లో ఉండ. నీకేమైనా బుద్ధుందా? నువ్వు అలా చేయడం వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది. నువ్వు బలరాం గారి కోడలు కదమ్మా? అవును సార్, ఆ రోజు మా మావయ్య గారిని పెళ్లిలో అరెస్ట్ చేశారు. కానీ నిజానికి ఇతని ఫోన్ తీసుకుని భువన ఎస్ఐ గారిని పిలిపించేసి అరెస్ట్ చేయించింది. నేనే మా మావయ్య గారిని జైల్లో పెట్టించానని మా ఆయన నన్ను అసహించుకుని నన్ను దూరం పెట్టేశారు. కేక్లో మొత్తం ముందు కలిపి వీళ్ళాయన తన జీవితాన్ని పాడు చేశాడని ఆ భువన ఇప్పుడు 10 నిమిషాల్లో వీళ్ళాయని పెళ్లి చేసుకోబోతుంది సార్. ఇది అన్యాయం, మోసం. ఈ కుట్రని ఖండించాలి.